హలో అండి. భుజాలు జారకుండా, లాగినట్టు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు రాకుండా పెద్ద సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా మనము కట్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఫస్ట్ మనకి ఆపోజిట్ కూర ఉండేటి అటుపక్క పెట్టుకొని పావించి ఎగ్చు తగ్గులు ఉండేదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది లైన్ అయితే వేస్తున్నానండి. ఇది మనం కుట్టు వేసేటప్పుడు కిందికి కుట్టు కోసం కావాలి కదా, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకున్నాను. మనకి బ్లౌజు కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెంచమన్నారు. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెంచితే ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాలా వద్దా అనేది మనకి కస్టమర్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. కస్టమర్ పెంచమంటే పెంచాలి, లేదంటే పెంచకూడదు. మనకి ఈ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పెంచమన్నారు, బ్యాక్ పార్ట్ కూడా పెంచమన్నారు. ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ పెంచితే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ పెంచాలి అనేది అయితే ఏం లేదు. మనం కస్టమర్ని కనుక్కొని అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే హైట్ కూడా కొలుచుకున్నాను. ఇక్కడ చూడండి 1 ఇంచ్ అయితే పెంచాను కదా. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. బ్లౌజ్ వెడల్పు వచ్చేసి అంటే బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి నడుం లూజు 40 ఇంచెస్ అయితే వచ్చిందండి. 40 ఇంచెస్లో మనము 4 భాగాలుగా చేస్తే 10 ఇంచులు అయితే వస్తుంది. ఆ 10 ఇంచులకి నేను ఇక్కడైతే మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇంకా 1 ఇంచ్ వచ్చేసి మనకి టక్స్లు వేస్తాం కదండి, దానికోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ అంటే చంక డౌన్ అయితే తీసుకుంటున్నానండి. ఇంత అంటే 40 సైజ్ బ్లౌజ్ కదండి, నేనైతే ఒక 6 ఇంచెస్కి అయితే ఫస్ట్ 5.5 నార్మల్గా అయితే 5.5కి అయితే సరిపోతుంది. లేదు మనం ఒకవేళ వాళ్ళ చంక డౌన్ని అంటే కొలుచుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు, డౌన్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 10 ఇంచెస్కి 2 గీతలు అయితే వచ్చిందండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. చంక డౌను 5.5కి పెట్టా కదా, అది సరిపోదు అనిపించింది నాకు. దానికోసం అయితే నేను ఇక్కడ 6 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను. మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, 6 ఇంచెస్కి అయితే సరిపోతుంది. ఇక్కడ 1.5కి తీసుకున్నాను. ఇట్లా కర్వ్ స్కేల్తో అయితే మనం ఈజీగా కర్వ్ అనేది డ్రా చేసుకోవచ్చు అండి. ఇది స్కేల్ వచ్చేసి ముఖ్యంగా కొత్త వారికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ భుజం దగ్గర కూడా 3.5కి అయితే పెట్టుకున్నానండి. వీళ్ళది షోల్డర్ వచ్చేసి మనకి పెద్దగా ఉంది, దానికోసం అయితే ఇక్కడ నేను పెద్దగా పెట్టుకున్నాను. ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చూసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ మనకి బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ లేదండి దీనికి, నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇది. చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను నేను. దాని వెంట పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ముందుకే పెట్టుకున్నాను, ఎందుకంటే మనం కుట్లలేకపోతుంది కదా ఆ 1/2 ఇంచ్ అనేది. సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇక్కడ టక్స్లు ఉంటాయి కదా మనకి, టక్స్ల కోసం ఒక 1 ఇంచ్ అనేది మనం ఆల్రెడీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి భుజాలు జారుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా నేను చూపిస్తాను. మరి ఇంకా కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. టిప్స్ ఫాలో అయితే చాలండి. మనం ఖచ్చితంగా షోల్డర్ డ్రాపింగ్ అయితే అస్సలు ఉండదు. చాలా ఈజీగా మనము ఎలాంటి భయం లేకుండా కొత్త వారికి కూడా బ్లౌజులు అనేది కుట్టచ్చు అనమాట. ఈ విధంగా వీలర్ ఉంటుంది కదండి, ఈ వీలర్ తోటి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే మనకి అటుకు పక్క కూడా మార్కింగ్ అనేది పడుతుంది. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మనకి భుజాలు అంటే మూతలు రాకోకుండా షేప్ బెల్ట్ దగ్గర నీట్గా ఉంటుందండి. ఇప్పుడు చంక లూజ్ అయితే చూసుకుంటున్నానండి. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చింటారు కదా మెజర్మెంట్కి, దాన్ని మనం ఈ విధంగా నీట్గా పెట్టేసుకుంటే మనకు ఒక ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రావాలి. ఆ కరెక్ట్గా వచ్చినప్పుడు మనం భుజం దగ్గర నుంచి ఈ విధంగా మనము మార్కింగ్ అనేది తీసుకోవాలి, ఎంత వచ్చింది అనేది. 9.5 మీద నాకు 10 ఇంచులు అయితే వచ్చిందండి. లోపల కూడా ఉంది కదా క్లాత్. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పైన నేను వదిలేసాను, ఎందుకంటే మనకి మార్కింగ్లోకి
అంటే మనం కుట్లు వేసేటప్పుడు అది క్లాత్ అనేది వెళ్ళిపోతుందని. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా, 10 ఇంచెస్ వచ్చేసి మనకు కరెక్ట్గా వచ్చింది. మనము ఒకవేళ మనకి ఇంకా తక్కువ వస్తే మనము కిందికి దింపుకోవాల్సి ఉంటుంది ఆర్మ్ హోల్ డౌన్ అనేది. ఇప్పుడు 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, 6.5 అట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు ఎక్కువ వచ్చింది అనుకుంటే మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 6 వచ్చింది, అది పైకి తీసుకుంటే 5.5 అట్లా వస్తుందండి. మనం ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా అయితే కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ హెచ్చు తక్కువలు వస్తే మనం ఆ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి. ఒకరు అయితే కొందరు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తారు, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. నేను కట్ చేసే మెథడ్లో అయితే ఒక సైడే మనకి జాయింట్స్ అనేవి పడతాయండి, 2 సైడ్లో అయితే పడవు. ఒక సైడే పడే విధంగా అయితే నేను మార్కింగ్ అయితే తీసుకుంటాను, అంటే ఫోల్డింగ్ అనేది చేసుకుంటానండి. మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి 1 ఇంచ్ అయితే పెంచమన్నారు. సో నేను ఇక్కడైతే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే కొలతలు అయితే తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చంక డౌన్ వచ్చేసి నేను 3.5 అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మనకి 2.5కి అయితే పెట్టుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కి అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనము మార్కింగ్ అంటే కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, దీన్ని తీసుకొని నేను ఈ విధంగా అయితే చిన్నగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సేమ్ ఇంకా ఇదే విధంగానే కట్ చేసేసుకుంటున్నాను. మనకి కుట్టిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా సరిపోయిందండి. అసలు ఎక్కడే కానీ ముడత అనేది లేదు, నీట్గా వచ్చింది, ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నానండి. ఈ పక్క 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ మెథడ్లో కట్ చేసుకుంటే మనకి ఒక సైడే పడుతుందండి జాయింట్స్ అనేటివి, 2 వైపులా పడతాయి కదా, ఆ విధంగా పడుకోకుండా ఈ విధంగా మనం కుట్టుకుంటే మనకి కొత్త వారికి కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా చేంజ్ చేయమన్నారు, అది నేను మీతో చెప్తాను. ఇప్పుడు సేమ్ లైనింగ్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగానే మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ హ్యాండ్తోనే మూమెంట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది చూడండి, ఫస్ట్ భుజాల దగ్గర నేను షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఈ పక్కకి ఫోల్డ్ చేసుకుంటున్నాను, అంటే ఈ పక్కకి కుట్టేస్తున్నాను. సేమ్ అదే విధంగానే శంఖ దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి భుజాలు అనేటివి అస్సలకి జారవండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి కూడా తీయించుకుంటాను. చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా. ఫస్ట్ టిప్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ అనేది మనకి 1/2 ఇంచ్ అయినా సరిపోతుందండి, ముందుకి తీసుకోవాలి. షోల్డర్ అంటే నెక్ దగ్గరికి, అదేవిధంగానే షోల్డర్ దగ్గర కూడా అంతే 1/2 ఇంచ్ అనేది ముందుకు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి లెంత్ వచ్చే పొడవు అయితే పెంచమన్నారు, దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అయితే పెంచాను. చూడండి మీరే 4 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఈ పక్క 1 ఇంచ్ ఆ పక్క 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీరు 1.5 అట్లా కూడా తీసుకోవచ్చు, 1.5 1.5 కూడా తీసుకోవచ్చు. ఇక 2.5కి అయితే నేను మార్కింగ్ అయితే చేశానండి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగానే ఎట్లా ఉంటే అట్లా మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి మనకి అంటే ఉక్స్ పట్టికి కాజా పట్టికి మధ్య గ్యాప్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో కొలత తీసుకున్నాము, దానికి
అంటే ఇప్పుడు 1 ఇంచ్ అనేది లెస్ చేసుకొని ఇక్కడైతే తీసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ లేకుండా నీట్గా వస్తుందండి. నేను ఈ టిప్ ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అవ్వండి. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుందండి. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళది ఉక్స్ పట్టి మధ్య ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ ఉన్నా కూడా మనమైతే ఈ విధంగా కుట్టేస్తే మనకి గ్యాప్ అనేది రాదు. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇదంతా నేను మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్ అంటే పౌర్ణం చీర అండి ఇది. దీనికి వాళ్ళు హ్యాండ్స్ అంటే ఏజ్డ్ పర్సన్ అని చెప్పారు కదా, వాళ్ళు మనకి హ్యాండ్స్ అయితే వేయద్దు, తర్వాత అంటే బార్డర్ ఏమి వేయద్దండి అని చెప్పారు. మనమైతే ఇప్పుడు ఆ బార్డర్ అంతా కట్ చేసేసి, అంటే ఆ బార్డర్ అనేది మనకి బ్లౌజ్లో ఎక్కడ కానీ యూజ్ చేయకుండా నేను కటింగ్ని ఏ విధంగా చేశాను అనేది అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని మొత్తం ఇది విధంగా ఫ్లోర్ మీద అయితే పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఈ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు క్లాత్ మిగులుతుంది. లేదు అంటే మనకి క్లాత్ అనేది మిగలదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికోసం అయితే నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్కి ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా పెడితే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకుంటూ నేనైతే కట్ చేశానండి. సేమ్ ఇప్పుడైతే నేను మొత్తం అంతా ఏ విధంగా అయితే పెట్టానో సేమ్ అదే విధంగానే మార్కింగ్ అంటే క్లాత్ పెట్టిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేశానండి, తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ దాంట్లోనే మనము షేప్ బెల్ట్కి తర్వాత హ్యాండ్స్ కూడా మనకి పడుతుందండి. హ్యాండ్స్కి కూడా మనకి క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. వాటికి అంతటికి ఎక్స్ట్రా ఉన్న మిగిలిన క్లాత్ని అంతటిని తీసుకుంటానండి. ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇంకా నేనైతే అంతా కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో కూడా ఫోల్డింగ్ అంటే కట్ చేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ రిమైనింగ్ ఉందండి, అది కూడా కట్ చేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను కంప్లీట్ అంటే పెట్టలేనండి, ఎందుకంటే ఇది మనకి అర్జెంట్ చెప్పారు. ఇంకా నాకు టైం కూడా లేదు, అంటే ఇంకా వీడియో తీసి పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. దానికోసం అయితే నేను అర్జెంట్ అని చెప్పారని ఇంకా వీడియో కూడా ఏం తీయలేదు. జస్ట్ కుట్టిచ్చేసాను వాళ్ళకి, ఇంకా కుట్టించి ఉక్సులు వేసేసి ఇచ్చేసాను, అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.